నీ పేరేం పేరు? పేరు పేరు నా పేరా డిజే రాజ్. ఎక్కడ మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వాళ్ళు? ఎమ్మెల్యే పద్మనాభన్ రెడ్డి. గెలుస్తుందా మళ్ళీ ఈసారి? గెలవదా? ఎందుకు ఎందుకు గెలవదు? తప్పు చేసింది. ఏం చేసింది? ఏం చేసింది? ఏది ఈడ అన్నం రొట్టె తిని ఆట ఆడి పాట పాడిపోయింది. గుడి పండుగ చేయలే, ఏం చేయలే, ఏలేం. ఎవరు గెలుస్తారు మరి ఈసారి? ఎవరు గెలుస్తారు? చేయకూడదు కలుస్తుంది. చేయకూడదు. ఎవరున్నారు? రోహిత్ మరి తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ మూడోసారి సీఎం అవుతాడా లేదా? కాదు. ఎందుకంటే తప్పు చేసిండు. ఎవరు గెలుస్తారు మరి తెలంగాణలో? తెలంగాణలో ఎవరు గెలుస్తారు? ఎవరు సీఎం ఎవరైతారు ఈసారి? తెలంగాణలో సీఎం ఎవరైతారు కొత్తగా? సీఎం ఎవరైతే మాకు మేము పంచాంగం నేను చేసుకోలే, మాకు తెలియదు అది. మీ ఓటు మాత్రం కాంగ్రెస్కే? మేము మాత్రం ఓటు కాంగ్రెస్కి ఇస్తాం. సరే. నమస్తే అన్న, మీ పేరు? అనిల్ కుమార్. ఎక్కడ మీది? లోకల్ కామారెడ్డి అంటే కాదు, చందాపూర్. ఎవరు ఎమ్మెల్యే అక్కడ? నల్లమడుగు సురేందర్. ప్రజెంట్ ఎలా ఉంది డెవలప్మెంట్? డెవలప్మెంట్ ఏం బాగోలేదు టీఆర్ఎస్ తరఫు. అయితే ఆయన ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత టీఆర్ఎస్లోకి జంప్ అయిపోయింది. ఎలాంటి ఫండ్స్ రావడం లేదు. ఎట్లా మరి మూడోసారి కేసీఆర్ సీఎం అయ్యే అవకాశం? మూడోసారి కేసీఆర్ సీఎం అంటే అది నా ఒక్కరి మీద డిపెండ్ అయ్యలేదు కదా. ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది అంటే అది బడుగు బలహీన వర్గాల వారికి ఎలాంటి ఫండ్స్ కానీ ఎలాంటి ఇవ్వలేదు అక్కడ. డబుల్ బెడ్రూమ్ కానీ పెన్షన్స్ కానీ ఏం రాలేదా? పెన్షన్స్ ఓకే, పెన్షన్ ఓకే, కానీ డబుల్ బెడ్రూమ్స్ అంతా పర్ఫెక్ట్గా లేదు. క్వాలిటీ. రైతు బంధు ఉన్నది, రైతు బీమా ఒకటి బెటర్ ఉంది, కళ్యాణ లక్ష్మి బెటర్ ఉంది, కానీ రైతు బంధు అనేది అది ఉన్న వాళ్ళకే బాగా డబ్బులు వెళ్ళిపోవడం. ఎవరు గెలుస్తారంటారు మరి తెలంగాణలో ఈసారి? తెలంగాణలో ఓవరాల్గా అంటే వాళ్ళదే రూలింగ్ పార్టీ కాబట్టి వాళ్ళే గెలుస్తారు. కానీ కొన్ని సంక్షేమ పథకాలు అనేవి అవి చేంజ్ చేస్తూ ఉండాలి. మీ ఏరియాలో ఎవరు గెలుస్తారంట? మా ఏరియాలో కంపల్సరీ కాంగ్రెస్, ఎల్లారెడ్డి కాన్స్టిట్యూషన్. ఎందుకంటే మాకు అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి గెలిపించిన అతను టీఆర్ఎస్లోకి జంప్ అయిండు. ఆయన మాకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేడు. దాన్ని మేము ఎలా సపోర్ట్ చేస్తాం? అల్టిమేట్గా మీ ఓటు ఎవరికి సార్? అల్టిమేట్గా కంపల్సరీ కాంగ్రెస్కి ఇస్తాం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు మేధా రాజు, మెదక్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ మీకు? మాకా మైనపల్లి రోహిత్. ఎలక్షన్స్ ఇంకా గడవలేదు కదా, మైనంపల్లి రోహిత్ టికెట్ వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు? బీఫామ్. ఇంతకుముందు పద్మదేవేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే. సరే, ఆమె చేసింది ఈ 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి చేసింది ఏమీ లేదు మెదక్ కాన్స్టిట్యున్సీ నుంచి. ఇంతకుముందు మాది రామాయంపేట కాన్స్టిట్యున్సీ ఉండే. రాంపేట కాన్స్టిట్యున్సీ తీసుకుపోయి మెదక్లో పడేసింది. ఓకే. ఎట్లా మరి అంటే రోహిత్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటే ఎందుకు రోహిత్కి ఓటేయాలి? రోహిత్కి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? రోహిత్ ఆయన ఒక యువకుడు, యూత్ పరంగా ఆయన ఖచ్చితంగా ఓటు ప్రతి ఒక్కరు, నేను కావచ్చు, మీరు కూడా యూతే, మీరు కూడా ప్రతి ఒక్కరు రోహిత్కు ఖచ్చితంగా వేస్తేనే. అంటే మా కాన్స్టిట్యున్సీలో అంటే బీజేపీ పవర్ బలంగా లేదా ఇక్కడ? బీజేపీ పరిస్థితి ఏంది ఇక్కడ? బీజేపీ అంటే నార్మల్ ఉంది, పెద్దగా డెవలప్మెంట్ ఏం లేదు బీజేపీ. అంటే ఇక్కడ మా కాన్స్టిట్యున్సీ పెన్షన్లు తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇవి ఏం రావట్లేదు అంటారా? అది డబుల్ బెడ్రూమ్లో అంటే కేసీఆర్ కట్టించండు, అది కామను. ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు ఇంటర్వ్యూలో, ఇట్లనే అవి ఏడబెట్టినాయి గానే ఉన్నాయి. ఇక్కడ అద్దాలు ఊలిపోయినాయి, అక్కడ గోడలు ఊలిపోతున్నాయి, అన్నీ ఊలిపోతున్నాయి. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎం అవుతాడు అంటారా? సీఎం 100% కేసీఆర్ సీఎం అవడు. 99% కష్టం. ఎవరు వస్తారు అనుకుంటారు తెలంగాణలో? ఎవరు వస్తారు అన్న? నేను ఇప్పుడు కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోకముందు నుంచి కాంగ్రెస్ పార్టీ నాది. ఓకే. కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్లో ఎప్పుడు ఒక నిలకడ ఉండదు, వీళ్ళు ఎప్పుడు పార్టీలు మారుతారు, గెలిచిన వాళ్ళ దాంట్లో కలుస్తారని బీజేపీ వాళ్ళు అంటారు కదా అన్న. ఇంతకుముందు మేము అనుకున్నాం, ఇంతకుముందు మా ఇదే మెదక్ కాన్స్టిట్యున్సీలో తిరుపతి రెడ్డి, మా కలవకుంట తిరుపతి రెడ్డి ఇంతకుముందు ఉండే, ఆయనకు టికెట్ ఇవ్వలేదు, మైనపల్లి రోహిత్కి ఇచ్చారు. ఓకే,
ఏ పార్టీలకు వెళ్ళి మరి ఎవరు గెలుస్తారు తెలంగాణలో? ఎవరు గెలుస్తారు ఈసారి? ఈసారా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఎవరు సీఎం ఎవరు అవుతారంటారు? సీఎం ఓలు అవుతారనే చెప్పలేము. ఇక మొత్తంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఇది మీ ఓటు చివరికి రోహిత్ రెడ్డి గారికి, రోహిత్ గారికి సార్. రోహిత్ మా కాన్స్టిట్యూన్సీలో రోహిత్ నాది కాదు, నేను ఒక మా విలేజ్లో అధ్యక్షుడిని, కాంగ్రెస్ నుంచి అధ్యక్షుడిని. అసలు కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి చెప్పండి మీరు నాకు. కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి? ఎందుకు వేయాలన్నా? ఇంతకుముందు ఇందరమ్మ ఇండ్లు ఇచ్చారు, 108 అమలైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా గెలవంగానే 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండు. ఓకే, తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇదే మన కేసీఆర్ ఏం చేసిండు? మాఫీ చేస్తా అనుకుంటా చేసిండు. అది కొంతమందికి మాఫీ అయినాయి, కొంతమందికి కాలేదు. అది కూడా కొంత ఏమైంది